రైతు మిత్రులకు నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రాప్ స్టోరీస్. మన దేశ వ్యవసాయంలో స్త్రీల ప్రాధాన్యత ఎంతో ముఖ్యం. స్త్రీలు విత్తనం నాటడం దగ్గర నుండి పంట పైరు తీసేంత వరకు వారి ప్రాధాన్యత ఎంతో గొప్పది. ఇప్పుడు అవే చేతులతో టెక్నాలజీని నడుపుతారు. దానికి తోడుగా సెంట్రల్ గవర్నమెంట్ నమో డ్రోన్ దీదీ అనే స్కీమ్‌ని ఇనిషియేట్ చేయడం జరిగినది. ఈరోజు దీని గురించి తెలుసుకుందాం. నమో డ్రోన్ దీదీని సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేట్ చేసింది. 15,000 ఉమెన్స్‌కు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్‌కి అగ్రికల్చర్ డ్రోన్స్ ఇవ్వడానికి. దీని ప్రైమరీ గోల్ వచ్చేసి వ్యవసాయంలో మోడర్న్ టెక్నాలజీని ఇనిషియేట్ చేయడానికి, అలాగే స్టెబిలిటీ ఇన్‌కమ్‌ను జనరేట్ చేయడానికి, ఉమెన్ ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేయడానికి ఈ స్కీమ్ తోడ్పడుతుంది. అడిషనల్ ఇన్‌కమ్ జనరేట్ చేయడానికి సుమారు ₹1,00,000. ఫైనాన్షియల్ సపోర్ట్ అండ్ స్ట్రక్చర్. ఈ స్కీమ్ ద్వారా ఉమెన్స్‌కు ఫైనాన్షియల్ సపోర్ట్ అండ్ స్ట్రక్చర్ వచ్చేసి 80% సబ్సిడీ ద్వారా, అలాగే 20% లోన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. టెక్నాలజీకి అయ్యే ఖర్చు తగ్గించడానికి ఎక్కువ సబ్సిడీలు, లోన్స్ ఇవ్వడానికి ఈ స్కీమ్ ఇనిషియేట్ చేసింది. అయితే డైరెక్ట్ సబ్సిడీ వచ్చేసి ఈ స్కీమ్‌లో 80% ఆఫ్ ది కాస్ట్‌ను సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ కింద భరిస్తుంది. అలాగే 20%ను నేషనల్ అగ్రికల్చరల్ లిటరేచర్ ఫెసిలిటీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. 3% ఇంట్రెస్ట్ రేట్ తోటి. ట్రైనింగ్ అండ్ ప్రోగ్రామ్. ట్రైనింగ్ ప్రోగ్రామ్ వచ్చేసి డ్రోన్ వాడకం, ఎలా వాడాలి, ఆపరేటింగ్ చేయడం, ట్రైనింగ్ ఇచ్చి నేర్పిస్తారు. ట్రైనింగ్ వచ్చేసి మొత్తం 15 రోజులు ఉంటుంది. 15 డేస్‌లో 5 డేస్ వచ్చేసి డ్రోన్ పైలటింగ్ స్కిల్స్ నేర్పిస్తారు. ఆపరేటింగ్ ఎలా వాడాలి, ఎలా చేయాలి అన్నది నేర్పిస్తారు. మిగిలిన 10 రోజుల్లో అగ్రికల్చర్ అప్లికేషన్స్, న్యూట్రియంట్స్ వచ్చేసి నానో యూరియా, నానో జింక్, అలాగే పెస్టిసైడ్స్, పురుగు మందులు, ఫంజిసైడ్స్ వీటిని ఎలా వాడాలని నేర్పిస్తారు. మెయింటెనెన్స్ అండ్ రిపేర్ కూడా ట్రైనింగ్‌లోనే భాగంగా నేర్పిస్తారు ఉమెన్స్ కొరకు. ఇంప్లిమెంటేషన్ కొలాబరేషన్. ఇంప్లిమెంటేషన్ వచ్చేసి డ్రోన్ టెక్నాలజీకి, డ్రోన్ యూజ్‌కు ఎక్కడైతే ఎక్కువ డిమాండ్ ఉందో అక్కడే ఈ స్కీమ్‌ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఇది ఎక్కువగా రీజనల్ వైస్‌గా ఇంప్లిమెంట్ చేస్తారు. అయితే కొలాబరేషన్స్ వచ్చేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, రూరల్ డెవలప్మెంట్, ఫర్టిలైజర్ కంపెనీస్, లీడ్ ఫర్టిలైజర్ కంపెనీస్‌తో కొలాబరేట్ అవుతారు. ఈ కొలాబరేషన్స్ ఏం చేస్తాయంటే ఉమెన్‌కు ఎంప్లాయ్‌మెంట్ ఎక్కడెక్కడ ఈ డ్రోన్ యూజ్ ఉందనేది తెలియజేస్తుంది. ఇలా తెలియజేసినప్పుడు వాళ్ళు ఆ ఏరియాలో ఎళ్లి డ్రోన్ సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇచ్చినప్పుడు ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ అవుతుంది. బెనిఫిట్స్. ఈ నమో డ్రోన్ దీదీ స్కీమ్ ద్వారా బెనిఫిట్స్ ఏంటి? ఈ స్కీమ్ వచ్చేసి మెయిన్‌గా ఉమెన్ ఎంపవర్‌మెంట్ కొరకు, అలాగే డ్రోన్ హై టెక్నాలజీని వ్యవసాయంలో ఇనిషియేట్ చేయడం కొరకు సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేట్ చేసింది. ఉమెన్ ఎంపవర్‌మెంట్ వచ్చేసి వారి యొక్క కాళ్ళపైన వాళ్ళే నిలబడడానికి, వారి యొక్క సోషల్ స్టేటస్‌ను పెంచడానికి ఈ స్కీమ్ తోడ్పడుతుంది. అగ్రికల్చర్ ఎఫిషియన్సీ. దీని ద్వారా డ్రోన్స్ ద్వారా ముఖ్యంగా ప్రిసిషన్ అగ్రికల్చర్ అక్యురేట్‌గా అప్లికేషన్స్, పెస్టిసైడ్స్, ఫంజిసైడ్స్, అలాగే ఫర్టిలైజర్స్‌ను అప్లై చేయడము, వేస్టేజ్ తగ్గించి, అలాగే ఎన్విరాన్మెంట్ పైన ఎఫెక్ట్ కూడా తగ్గిస్తుంది ఈ డ్రోన్ యొక్క అప్లికేషన్స్ ద్వారా. స్కిల్ డెవలప్‌మెంట్. డ్రోన్స్ ఎగరేయడమే కాకుండా సాయిల్ టెస్టింగ్, అలాగే ఫీల్డ్ అనాలిసిస్, ఫీల్డ్ మెయింటెనెన్స్‌కి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీని వలన ఉమెన్ ఇండిపెండెంట్‌గా చేసుకోగలరు. డ్రోన్ పోర్టల్ వచ్చేసి ఇంప్లిమెంటేషన్ యొక్క ట్రాకింగ్, ఇన్సూరెన్స్, మెయింటెనెన్స్ యొక్క రికార్డ్స్‌ను మెయింటైన్ చేస్తుంది. దీంట్లో ఎక్కడెక్కడ ఏ ఏరియాలో డ్రోన్ టెక్నాలజీ ఎక్కువ యూజ్ చేస్తున్నారు, రికార్డ్స్‌ను, అలాగే ఎన్ని హెక్టార్స్ హై ఎఫిషియన్సీ టెక్నాలజీని వాడుతున్నారని చెప్తుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో మహిళలు ఎంత ఎత్తుకు ఎదుగుతారో వేచి చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.